విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఆనాటి యూదులే నిన్ను చంపి రనుకుంటి. ఆనాటి యూదులే నిన్ను చంపి రనుకుంటి. కాదు దయ్యయ్యో నా పాప రుణమునకే. కాదు దయ్యయ్యో నా పాప రుణమునకే. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు నాయాతి క్రమములకై నలుగా గోట బాడి. నాయాత్రి క్రమములకై నలుగా గోట బాడి. నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు. మృదువైన నీ నుదురు మున్ల పోట్ల చేత. మృదువైన నీ నుదురు మున్ల పోట్ల చేత. స్వరూప మూలేక సోలిపోతివ ప్రియుడా. స్వరూప మూలేక సోలిపోతివ ప్రియుడా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు. నా రోగములు నీపై నమ్రతతో భరించి. నా రోగములు నీపై నమ్రతతో భరించి. తృణీకరింపబడి ప్రాణమా పెంచితివి.
ఇంపబడి ప్రాణమా పెంచితివి సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ వివరింతు వ్యసనాగ్రాతుడముగా వ్యాధినా నుభవించి వ్యసనాగ్రాతుడముగా వ్యాధినా నుభవించి మౌనము ధరించి మరణమై శివ ప్రభువా మౌనము ధరించి మరణమై శివ ప్రభువా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా వివరింతు నా పాప దోషముచే నే చచ్చి యుండగనే నా పాప దోషముచే నే చచ్చి యుండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ పరమోనా కెత్తబడిన ప్రియ యేసు రాకడకై పరమోనా కెత్తబడిన ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ వివరింతు విలువైనా నీ ప్రేమ వివరింతు యేసు. మనోనిదానము కలిగి మనస్సును నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ప్రభు యొక్క శిలువను మాత్రమే చూద్దాం.
మొదటి మాటలో ఆయన క్షమాపణ రూపిగా కనబడుచున్నాడు. రెండవ మాటలో రక్షణ రూపిగా కనబడుచున్నా. మూడవ మాటలో ఆదరణ రూపిగా, ఆదరించేవారుగా ఆయన రూపములో, ఆయన శిలువ రూపములో ఎంత మర్మము దాగి ఉన్నదో, ఆయన క్షమాపణ రూపిగా ఎంత పాపినైనను, ఎంత బాధ పెట్టిన వారినైనను క్షమించేవారిగా, గాయములు చేసిన వారిని, హింస పెట్టిన వారిని, దూషించిన వారిని, తిట్టిన వారిని, కొట్టిన వారిని క్షమించిన క్షమాపణ రూపిగా, రక్షించడానికే వచ్చిన ఎందరినో రక్షించి రక్షణ రూపిగా కనబడుచున్న ప్రభువే మూడవ మాటలో ఆదరణ రూపిగా కనబడుచున్నా. తల్లికి నొక సంరక్షకుని నిచ్చి ఎల్లరకు మాదిరి కనుపరచి నావా. తల్లికి సృష్టికర్తవై ప్రేమాతనాయుండ వై గౌరవించి ఉన్నావా. ఏడో మాటలు పలికినావా. తల్లికి సృష్టికర్తవై, ఈ లోకమంతటికి సృష్టికర్తవై, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని వ్రాయబడిన వాక్య ప్రకారముగా సృష్టికే నీవు తండ్రివి. సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి నీవే తండ్రివై ఉన్నావు. మరియకు కూడా నీవే తండ్రివై ఉన్నావు. ప్రేమ తనయుండవై గౌరవించినావని దైవజనులు పాడినట్లు ఆదరణ రూపిగా ఆయన కనుల ముందు ఎవరు కన్నీళ్లు కార్చినా ఆయన సహించుకోలేదు. అది ఎంత శ్రమైనా తీసివేసి వారి కన్నీళ్లను తడవగలిగిన వారు ఆయన. ఎందరో రోగులు భూమి మీద ఉన్న దినాలలో ఎందరో తండ్రులైన వారు వారి పిల్లలకు బాగోలేదని, వారి పిల్లలు మంచము మీద పడిపోయారని ఆయన యొద్దకు వచ్చి కన్నీళ్లు కారిస్తే వారిని స్వస్థత పరిచి వారి కన్నీళ్లు తుడిచిన వారు. యాయిరు కుమార్తె చనిపోయి ఐలంత దుఃఖముతో, కన్నీళ్లతో, రోదనముతో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆ దుఃఖించుచున్న వారందరినీ బయటికి పంపించి, చిన్నదానా లెమ్ము అనగానే ఆ కుమార్తె లేచి కూర్చోగా అంతవరకు దుఃఖముతో ఉన్న కుటుంబానికి ఆదరణ కలిగినది. ఆదరించువారు అతని వందన గ్రంథములో తండ్రి అయిన దేవుడు కూడా ఎందరినో ఆదరించిన వారుగా, కన్నీళ్లతో వచ్చిన వారిని, ఇశ్రాయేలీయులైన ప్రజలైన వారిని
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పి వారి దుఃఖములను ఓదార్చిన వారై ఉన్నారు తండ్రి అయిన దేవుడు. కుమారుడుగా వచ్చిన ప్రభువు కూడా ఎందరినో ఆదరించారు. లెక్కలేనంత మందిని ఆదరించారు. గుండెలు బాదుకొని ఆయన ఎద్దుకు వస్తే, కన్నీళ్లతో ఆయన ఎద్దుకు వస్తే, శ్రమతో ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆదరించి పంపించిన వారు ఆదరణ రూపి. ఆయన రూపమే, ఆయన రూపములోనే ఆదరించే ఆదరణ రూపముగా ఆయన రూపము కనబడుచున్నది. విధవరాలి కుమారుడు చనిపోయాడు. గుండెలు బాదుకుంటూ ఆ పాడిని మోసుకుని వెళుచు ఉన్నారు. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఒక్కడే కుమారుడు, భర్త లేడు. కుమారుడు ఒక్కడే. ఆ కుమారుడు కూడా మరణించాడు. ఇక నా జీవితం ఎందుకు, అయ్యో అని ఎంతో దుఃఖపడుచున్నా ఆ విధవరాలికి ఎదురుగా వచ్చిన ఆదరణ రూపి ఆమె మీద కనికరపడి ఆ మోసుకుని వెళుచున్న వారిని ఆగుమని చెప్పి ఆ పాడిన ముట్టి, కుమారుడా లే అనగానే లేచి కూర్చోగా అంతవరకు దుఃఖపడిన తల్లికి ఎంత ఆదరణ కలిగినదో, ఎంత ఆదరణో. లాజరు చనిపోయాడు. 3 రోజులుగా ఏడుస్తూ ఉన్నారు సహోదరులిద్దరు. మరియ మార్తలిద్దరు ఎంతో దుఃఖపడుచున్నారు. 4వ రోజులు వచ్చిన ప్రభుని చూచి మరియ మార్తలు ఎంతగానో బాధపడుచు, నీవు ముందుగా వచ్చినట్లయితే ఇది జరిగేది కాదయ్యా అని చెప్పి వారు ఎంతో ఏడ్చుచు ఉంటే, ఏడ్చు వారితో ఆయన కూడా ఏడ్చారు. ఆయన కూడా కన్నీళ్లు కార్చారు. లాజరు మరణాన్ని తలంచుకుని వారు ఏడుస్తూ ఉంటే వారితో ఏడ్చిన ప్రభు అంటున్నారు, పదండి సమాధి దగ్గరికి. అప్పుడు వారి సహోదరులు అంటున్నారు, ఇక ఏమి లాభం ఉన్నదయ్యా, 4 రోజులైనది కదా, వెళ్ళి కూడా ఏమి ప్రయోజనము అంటే నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమను చూస్తారు అని అక్కడికి వెళ్ళి, లాజరు బయటికి రా అనగానే చనిపోయి 4 రోజులైన లాజరు ప్రేత వస్త్రములతో బయటికి వచ్చినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. వారికి ఆ ఇద్దరు సహోదరులకి ఆదరణ కలిగించిన ఆదరణ రూపి. ఇప్పుడైతే సిలువలో ఆయనే దుఃఖంతో ఉన్నారు. ఆయనను ఆదరించు వారు ఎవరు లేరు. నా అనుకున్న వారందరూ ఆయనకు దూరం అయిపోయారు. మరణం వరకు నిన్ను విడువమన్న వారు కూడా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనను కొడుతుంటే అడ్డుపడేవారు ఎవరు లేరు. కోర్టుకు లాక్కొని వెళుతుంటే ఎవరు ఆయన పక్షాన నిలబడి మాట్లాడిన వారు లేరు. అందరూ ఆయనను దూషించేవారే, అందరూ ఆయనను ఎగతాళి చేసేవారే, అందరూ ఆయనను కొట్టేవారే, అందరూ ఆయన మీద ఉమ్మును వేసేవారే, అందరూ ఆయనను అపహాస్యము చేయించున్నవారే, ఆయనకు గాయాలు చేసేవారే, గాయములు కట్టేవారెవరు లేరు. దేహమంతా గాయాలు చేశారు. వీపంత కొరడా దెబ్బలతో గాయాలు చేశారు. తలంత ముళ్ళ కిరీటముతో గాయాలు చేశారు. చేతులను మేకులతో గాయాలు చేశారు. పాదములను మేకుతో గాయము చేశారు. గాయములతో ఎంతో శ్రమ అనుభవించుచున్నారు ప్రభు. ఇక ఎవరిని ఆదరించలేని వాడుగా ఉన్నారు. ఆయనని ఆదరించాలి ఎవరైనా. కానీ అప్పుడు కూడా ఆయన ఆదరణ రూపమును చూపించుచున్న వారుగా తన తల్లి ముందు వచ్చి నిలబడినది, ఏడ్చుచున్నది. తన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన
లోకరక్షకుడు శ్రమలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు అని తన కుమారుని శ్రమను చూచిన తల్లి ఎంతో దుఃఖపడుచున్నది. కన్న తల్లి ఇంటి కడగండ్లుగాంచిన కడుపే రీతి ఓర్చును అన్నారు భక్తులు. కన్న కడుపు కదా, కళ్ళ ముందే కుమారుడు అంత శ్రమలో ఉంటే ఓడవలేకపోతుంది, కన్నీళ్లు కార్చుచున్నది, దుఃఖముతో ఉన్నది, వేదనతో ఉన్నది తల్లి. అయితే ఆయన రూపమే ఆదరణ రూపము. అంటున్నాడు, అమ్మా అమ్మా నీవేడవద్దు, నీ కుమారుడు ఇక్కడ నీకు నేను లేడు అని ఏడ్చుచున్నావా? నీవు ఏడవద్దు, నీకు ఇదిగో ఒక కుమారుడున్నాడు, ఇదిగో నా శిష్యుడైన యోహాను నీ కుమారుడు, నిన్ను చూసుకుంటాడు. ఆ యోహానుతో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. అనగా తల్లిని మరువలేదు. తల్లి వేదనను గుర్తించిన వారు ప్రభు ఎల్లరకు మాదిరి చూపించారు అన్నారు దైవజనులు. ఆదరణ రూపి తల్లికి నొక సంరక్షకు ఇచ్చి ఎల్లరకు మాదిరి కనోపరచి నావా. తల్లికి సృష్టికర్త ప్రేమ ధనయుండవై గౌరవించి ఉన్నావా. ఆ తల్లిని ఆదరించిన ప్రభువే మరలా భూమి మీదికి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్తే ఇప్పుడు భూమి మీద ఉన్నారు. సంఘం ఎత్తబడి వరకు ఆదరణకర్త ఉన్నారు భూమి మీద. ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి. ఈ ఆదరణకర్త కూడా ఆదరించేవారే. ఎందరిలో ఆదరించిన ఆదరణకర్త శ్రమలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, రోగముతో ఉన్నవారిని ఆదరించుచున్నా. ఓ ఆదరణకర్త, తండ్రివైన ఓ ఆదరణకర్తవైన ఓ తండ్రి, ఆదరణకర్తవైన కుమారుడవైన ఓ తండ్రి, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన ఓ తండ్రి, నేను కూడా ప్రపంచములో ఎందరో దుఃఖములో ఉన్నారు తండ్రి. యుద్ధముల ద్వారా ఎందరో దుఃఖములో ఉన్నారయ్యా. తల్లిని కోల్పోయిన పిల్లలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, యుద్ధముల ద్వారా అనేక దేశములలో, యుక్రెయిన్ దేశములో నైనా, గాజాలో, లెబనాన్లో, ఇరాన్లో, ఇజ్రాయెల్లో, అమెరికాలో, దేశముల మధ్యలో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. వారు దుఃఖముతో ఉన్నారు. ఓ ఆదరణకర్త, ఈ ప్రపంచాన్ని నీవే ఆదరించాలయ్యా. రాకడ దినములలో నీవే ఆదరించాలయ్యా. ప్రపంచమంతా నీ ఆదరణ వ్యాపించాలయ్యా. ఒక దేశము కాదు, ఒక భాష కాదు, ప్రపంచమంతటిని మీరు ఆదరించాలి తండ్రి. దుఃఖముతో ఉన్న వారి యొద్దకు మీరు వెళ్ళాలి. వారిని ఆదరించి రాబోవచ్చున మీ రాకకు పెళ్లి కుమార్తెగా రాకడ సంఘముగా ప్రపంచమంతటిని మీరు సిద్ధపరచండి. ఇక్కడ మోకరించిన బిడ్డలలో, 40 దినాల శిలువ ధ్యానాల్లో ఉన్న బిడ్డలలో, 40 దినాలు లైవ్ ధ్యానములో పాల్గొనుచున్న బిడ్డలలో ఎందరు దుఃఖముతో ఉన్నారో, తల్లిని ఆదరించిన ఆదరణకర్తమైన తండ్రి, ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ తండ్రి,
ప్రతి వారికి ఆదరణ కలిగించి, అనారోగ్యముతో ఉన్న వారికి ఆదరణ కలిగించి, మీరు అక్కడ వరకు మీరు మమ్మల్ని ఆదరించే వారిగా ఉండి నడిపించు. త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. దేవా, నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు.